వీక్షకులకు స్వాగతం. ఇవాళ మేము మాట్లాడుకోబోయే సినిమా గురించి చెప్పే ముందు జోనర్ గురించి కొంచెం చెప్తాను. రోమ్కామ్ జోనర్ అంటే దీనికి సరైన తెలుగు పేరు నాకు తెలీదు. మేబీ హాస్యంతో మిళితమైన ప్రేమ కథా చిత్రం అనొచ్చు. ఈ జోనరు యూజువల్గా చాలా మందికి కంఫర్ట్ జోనర్. అండ్ మనకి ఇంగ్లీష్లో చాలా సినిమాలు వెన్ హ్యారీ మెట్ సాలీ కానీ ప్రెటీ ఉమెన్ కానీ చాలా సినిమాలు అంటే రోమ్కామ్ జోనర్లో క్లాసిక్స్ ఉన్నాయి. మనం వాటిని కొంచెం తక్కువ చూపుతో చూస్తాం కానీ బట్ అవి చాలా అంటే వాటిని తీయడానికి చాలా స్కిల్ కావాలి. అండ్ వెన్ అలాంటి రోమ్కామ్స్ బాగా తీసినప్పుడు అవి ఫర్ ఎవర్ ఎన్నిసార్లైనా చూసేలాగా అవుతాయి అన్నమాట. సో అలాంటి ఒక రోమ్కామ్ ఇది పవన్ కళ్యాణ్ నటించిన ఎస్జే సూర్య డైరెక్ట్ చేసిన రోమ్కామ్ ఖుషి. సో పవన్ కళ్యాణ్ సినిమాలన్నిట్లో అంటే ఖుషి తర్వాత అనుకోవచ్చు. ఖుషి తర్వాత అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లవ్ స్టోరీలు పవన్ కళ్యాణ్ చేయలేదు. తీన్మార్ యాజ్ అన్ ఎక్సెప్షన్. ఖుషిలో ఇట్స్ లైక్ పవన్ కళ్యాణ్ ఒక పీక్ అనమాట. ఆ ఇమేజ్ అనేది పీక్ రీచ్ అయింది అనొచ్చు. సో నేను ఎక్కడ చూసానంటే ఈ సినిమా తిరుపతిలో రామ్రాజ్ అక్కడ చూసాను. రామ్రాజ్ థియేటర్ ఉంటుంది, అక్కడ చూశాను. మా అన్నతో పాటు వెళ్ళాను. ఫస్ట్ డే వెళ్ళాను. అండ్ నేను అప్పుడు చాలా చిన్నపిల్లోడిని. ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ నాకు అది. జనాలు భయంకరంగా ఉన్నారు. అసలు నేను ఎట్లా ఉంటాను, మా అన్నకి నేను సగంలో ఉన్నా. అండ్ థియేటర్లోకి వెళ్ళే లోపల అసలు వెళ్ళగలుగుతామా లేదా, అంతమంది జనాల మధ్యలో చూసినప్పుడు అసలు ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మేబీ అది ఫస్ట్ టైం అది ఫీల్ అయింది. తర్వాత చాలా సినిమాలు చూసా కానీ ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ నాకు. అండ్ నాకు సినిమా అప్పుడు అంత ఫుల్గా అర్థం కాకపోయినా నాకు నచ్చింది. ఫుల్ ఎంగేజింగ్గా ఉంటుంది. కామెడీ కానీ హ్యూమర్ కానీ సాంగ్స్ కానీ అన్నీ బాగుంటాయి. సో అది నా ఫస్ట్ థాట్స్. అన్న మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ ఏంటంటే ఒక జనరేషన్కి ఎమోషన్. ఒక జనరేషన్కి ఎస్పెషల్లీ ఇప్పుడు నువ్వు కొద్దిగా చిన్నపిల్లాడు, నేను కొద్దిగా పెద్దవాడిని, అంటే అప్పుడే ఇంటర్మీడియట్కి వస్తున్నాం. మనం కూడా యవ్వన దశలో ఉంటాం కాబట్టి పవన్ కళ్యాణ్ ఏం చేసిన ఆ ఖుషి సినిమాలో వేసుకున్న బ్యాగ్ కానించి ఆ హెయిర్ స్టైల్ కానించి మొత్తం అంటే మా సీనియర్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్. నువ్వు అన్నట్టు ఇప్పుడు మీ అన్నయ్య వయసు అయితే నాకు తెలియదు కానీ మా సీనియర్స్ అయితే పర్ఫెక్ట్ ఉంటారు. సో పవన్ చిరంజీవి గారు లాంటి వాళ్ళే. చిరంజీవి గారే చెప్పారు ఒక సందర్భంలో ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉంటారంట, భక్తులు ఉంటారంట. అట్లా ఆ భక్తుల్ని ఆయన అంటే ఆయన్ని ఆ స్థాయికి చేర్చిన సినిమాల్లో ఖుషి కూడా ఒకటి. నేను చెప్తున్నట్టు ఖుషి ఎన్నిసార్లు చూసినా కూడా సినిమా మొదటి నుంచి చివరి వరకు ఒక తెలియని ఆనందం ఉంటుంది లోపల. ఎప్పుడు మన ఫేస్ పైన ఒక స్మైల్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ అంటే ఏదో మన పక్కింటి అతను అప్పటి వరకు అంటే యాక్టింగ్ అంటే ఇలా చేయాలో లేకపోతే అలా చేయాలో అని. కాబట్టి పవన్ కళ్యాణ్ ఆయన కొత్త స్కిల్ అంటే ఒక తరహా యాక్టింగ్ ఆయన ఇంట్రడ్యూస్ చేశారని చెప్పొచ్చు సినిమాకి. అప్పటి వరకు అంటే ఇట్లా చేయాలా అంటే నవరసాలంటే ఈ ఫార్మాట్ లో ఈ టెంప్లెట్ లో పండించాలా అన్న దాని నుంచి అవధులని చెరిపేసి ఓకే. గమనిస్తే సినిమాలో చాలా చోట్ల రిపీట్ డైలాగ్స్ ఉంటాయి. రిపీట్ డైలాగ్సే ఒక చాలా సందర్భాల్లో. బట్ మనం మామూలుగా అయితే మనం సినిమాలో ఎక్స్పెక్ట్ చేయం, కానీ ఈ ఖుషీలో మనకు అలా జరుగుతుందన్నమాట. ఎందుకంటే చెప్పలా వాళ్ళిద్దరు. నాకు ఇంకోటి ఏమనిపించింది అంటే సినిమా అంతా ఇద్దరి మధ్యనే నడుస్తుంది, లిటరల్ గా ఇద్దరి మధ్యనే నడుస్తుంది. అది కూడా చాలా క్లోజ్అప్ లో ఉంటది. పవన్ కళ్యాణ్ షార్ట్స్ అన్ని వెరీ క్లోజ్అప్ ఉంటాయి, ఫేస్ కుంటుంది. అంటే మనం ఇక అటు ఇటు జరిగే అవకాశం లేదు. ఇన్ఫాక్ట్ మహేష్ బాబు గారు కూడా ఒక సందర్భంలో చెప్పారు, మనకి బిజినెస్ మ్యాన్ లో ఆయనకి నటించడం కష్టమైన సినిమాల్లో బిజినెస్ మ్యాన్ ఒకటని చెప్పారు. ఎందుకంటే లిటరల్ గా పూరి జగన్ క్యామ్ అంతా ఫేస్ పైన ఉంటుందంట. అంటే ఫేస్ పైన ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళ దగ్గర కొన్ని ఎట్లా చెప్పాలా కొన్ని క్యావియేట్స్ ఉంటాయంట. అంటే వాళ్ళు తప్పించుకునే విధానం ఉంటుందంట నటనలో కూడా. ఒక భారీ సన్నివేశం పడినప్పుడు కొన్ని చోట్ల ఒక విధంగా తప్పించుకోవచ్చు అంట. అది మహేష్ బాబు గారే చెప్పారు. కానీ ఎస్పెషల్లీ కెమెరా ఇట్లా ఫ్రంట్ వేసుకున్నప్పుడు చాలా కష్టం అంట. యూ హ్యావ్ టు యాక్ట్, దెర్ ఈజ్ నో అదర్ ఎస్కేప్ అంట. ఎందుకంటే ఆ ఎమోషన్ డైరెక్టర్ చెప్పిన ఎమోషన్ బయట తీసుకురావాలంటే యూ హ్యావ్ టు బి అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్.
ఇట్లా అసలు పవన్ కళ్యాణ్ మొత్తం సినిమా పవన్ కళ్యాణ్ గారే కాదు, భూమిక గారు కూడా అసలు అంతే అదే లెవెల్ యాక్టింగ్ ఉంటుంది అసలు. పర్ఫెక్ట్ రోమ్ కామ్ ఫర్ జనరేషన్, ఫర్ జనరేషన్స్ టు గో అండ్ ఈవెన్ రీ రిలీజ్ అయితే కూడా నువ్వు ఫస్ట్ డే నువ్వు చూసినప్పుడు ఎంతమంది జనాలు వచ్చారో సేమ్ ఇది చూసాము మనకి యూట్యూబ్ కదా, ప్రైమ్ లో అన్ని చోట్ల అవైలబిలిటీ ఉంది, స్టిల్ అదే క్రేజ్. అంటే ఇదొక ఏం చెప్పాలా, ఇదొక జనరేషన్ ఫోబియా. ఒక మన పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా అయితే బద్రి వచ్చింది, నువ్వు అన్నట్టు వెల్ పుట్ కదా. బద్రి వచ్చిన తర్వాత యాక్చువల్లీ ఇది 2000 లో మన తమిళ సినిమా విజయ్ గారు చేశారు, తెలుగులో పవన్ కళ్యాణ్ చేయాల్సి వచ్చింది. కాదు బద్రి రిలీజ్ అవడం వలన ఒక 1 year డిలే రిలీజ్ అయింది అనమాట మనకి. బట్ డిలే రిలీజ్ అయినా కూడా సూపర్ సెన్సేషన్. అప్పట్లోనే ఈ 8 centers 9 centers 175 days ఆడిందంట. నేను అంటే ఈ రోజుల్లో ఇప్పుడు కష్టం, అంటే మన ఓటీటీ జనరేషన్ లో కష్టం కానీ, బట్ ఆ టైంలో అంత సెన్సేషన్ క్రియేట్ చేయడం, లైక్ ఇట్స్ జనరేషన్ ఆఫ్ ఫోబియా. ఒక ఖుషి అనేది ఒక ఫోబియా లాంటిది అనమాట. సూపర్ సినిమా. సో నాకు తెలియదు అది ప్యారలల్ గా షూట్ చేశారా, తమిళ్ ఖుషి తెలుగు ఖుషి, నాకు ఆ విషయం తెలియదు యాక్చువల్ గా. సార్ట్ ఆఫ్ అంటే డేట్స్ దొరకలేదు కాబట్టి ప్యారలల్ కొన్ని షార్ట్ చేయాల్సి వచ్చింది, అంటే డేట్స్ ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చింది మనకి. అవునా? యాక్చువల్లీ సో ఈ విషయం దీన్ని బట్టి మనం ఒకటి ఇప్పుడు బయట జరుగుతున్న ఒక డిబేట్ జరుగుతుంటే తమిళ్ ఖుషి వాస్ తెలుగు ఖుషి అని. సో తమిళ్ ఖుషి నేను చూసా, అంటే మోస్ట్ ఆఫ్ ద ఫిలిం 70% ఆఫ్ ద ఫిలిం చూసా అక్కడక్కడ అప్పుడప్పుడు, అండ్ తెలుగు ఖుషి చూసా. మేబీ ఒక్కొక్క ఆడియన్స్ కి ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ కి విజయ్ చేసింది విజయ్ ఫ్యాన్స్ కి అనుగుణంగా తమిళ్ కి అనుగుణంగా చేసి ఉండొచ్చు కానీ, బట్ ఇవి ప్యారలల్ గా చేశారు కాబట్టి ఇట్స్ నాట్ లైక్ అదర్ రీమేక్స్. పవన్ కళ్యాణ్ చేసిన అదర్ రీమేక్స్ లాగా కాదు, ఇది ప్యారలల్ గా చేశారు. సో ప్యారలల్ ఐ థింక్ నేను చెప్పాలంటే ఈ సినిమాలో 100% పవన్ ఈజ్ హిమ్సెల్ఫ్ అని అనిపిస్తుంది. ఆయన అంతా ఉన్నాడు, ఆయన చేసే ప్రతి యాక్షన్ అవన్నీ కూడా ఆయన న్యాచురల్ గా ఎలా చేస్తాడో అంత న్యాచురలిస్టిక్ గా. ఇప్పుడు విజయ్ సేతుపతి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన చేసే ప్రతి సినిమాలో కూడా హీస్ ప్లేయింగ్ విజయ్ సేతుపతి యాజ్ ఫాదర్, ఆర్ విజయ్ సేతుపతి యాజ్ థీఫ్, ఆర్ విజయ్ సేతుపతి యాజ్ పోలీస్, లైక్ ఎనీవే ఎలా అయినా సేమ్. యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ ఏ క్యారెక్టర్ ప్లే చేసినా పవన్ కళ్యాణ్ ప్లే చేస్తాడు, పవన్ కళ్యాణ్ ప్లే చేస్తాడు. స్టోరీలకి ఆయనకి సెట్ అయ్యే స్టోరీలో చేస్తాడు కాబట్టి అవుట్ ఆఫ్ ద వే కొన్నిసార్లు వెళ్ళినా కానీ మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ ఆయనకి సెట్ అయ్యే స్టోరీలో చేస్తాడు. సో మీరు ఒక విషయం చెప్పారు, పవన్ కళ్యాణ్ యాజ్ ఎ ఫినామినా, లైక్ ఆ జనరేషన్ లో 1990 to 2000 మధ్యలో పుట్టిన వాళ్ళు లేదా ఆ టైంలో యంగ్ గా ఉన్న వాళ్ళు అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయి ఉంటారు. ఎందుకు అంటే వన్ ఆఫ్ ద నేను అనుకుంటున్న అనాలిసిస్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ సినిమాలు తొలి ప్రేమ దగ్గర నుంచి, తొలి ప్రేమ కానీ, తమ్ముడు కానీ, బద్రి కానీ, ఆ తర్వాత ఖుషి, ఈ 4 అంటే అంతకు ముందు వచ్చిన సినిమాలు సుస్వాగతం అవన్నీ తీసుకుని తొలి ప్రేమ నుంచి మెయిన్ గా ఆయన బాయ్ నెక్స్ట్ డోర్ ఉంటాడు. ఆయన చేసే మొత్తం యాక్షన్ కానీ, ఆయన ఎంచుకున్న స్టోరీలు కానీ, ఇదంతా కూడా కాకతాళీయంగా జరిగింది అని నేను అనుకోను. అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఆ 10 సంవత్సరాల్లో సినిమాల మీద ఉన్న ప్యాషన్, సినిమాల్లో ఏదో కొత్తగా చేయాలి, ఏదో ఇంకా చేయాలి, ఇంకా ఎంటర్టైన్ చేయాలి అనేది ఎవిడెంట్ గా మనకి తెలుస్తుంది. ఖుషి సినిమాలో చూసుకున్నా, తొలి ప్రేమలో చూసుకున్నా, అవన్నీ కూడా ఆయన విన్న కథలు అని మనకి బయట నుంచి తెలుస్తుంది. తొలి ప్రేమ కానీ, బద్రి కానీ, తమ్ముడు కానీ. సో ఆయన చూస్ చేసుకున్న కథలు అన్నీ కూడా చాలా మంచి కథలు, అలాగా కనెక్ట్ అయ్యే కథలు. అండ్ ఆ జనరేషన్ లో మిగతా వాళ్ళు కూడా లవర్ బాయ్ చేశారు. తొలి ప్రేమ ఈజ్ లైక్ లవర్ బాయ్ కదా, అండ్ ఆల్సో బద్రి లవ్ ఉంటది మెయిన్ గా, అండ్ ఖుషీలో ఫుల్ లవర్ బాయ్ చేసినా గానీ ఆయన బ్యాలెన్స్ చేసినట్టుగా, అలాంటి ఖుషి లాంటి రోమ్ కామ్ లో ఆయన బ్యాలెన్స్ చేసినట్టుగా యాక్షన్ ని అలా ఆ లవర్ బాయ్ థింగ్ ని రెండింటిని ఆయన బ్యాలెన్స్ చేసినట్టుగా చాలా మంది హీరోలు ఆ టైంలో వచ్చిన చాలా మంది హీరోలు కూడా లవర్ బాయ్ ఫిల్మ్స్ చేశారు కానీ వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోయారు. తప్పుగా కాదు, వాళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోయారేమో అనిపించింది. పవన్ కళ్యాణ్ కి ప్రతి సినిమాలో కూడా అలాగ బ్యాలెన్స్ చేసే అవకాశం వచ్చింది అనిపిస్తుంది కదా. ఖుషి సినిమాలో తీసుకుంటే కూడా, ఖుషి సినిమాలో కూడా 4 ఫైట్లు ఉంటే 4 ఫైట్లు అసలు కొట్టలేడు అనేది మనకి రాదు, ఆ డౌట్ రాదు. ఒక ఫైట్ లో అయితే అందరూ వాడికంటే పొడుగ్గా ఉంటారు, పవన్ కళ్యాణ్ గారి కంటే అందరూ పొడుగ్గా ఉంటారు అజయ్ ఉన్న ఫైట్ లో. మనకి ఆ డౌట్ రాదు, ఎందుకంటే ఫస్ట్ తొలి ప్రేమ దగ్గర నుంచి ఇప్పుడు వరకు
ఆయన లవర్ బాయ్ ఒక సైడ్ బాయ్ నెక్స్ట్ డోర్ చేసినా గానీ యాక్షన్ ఇమేజ్ ని కూడా చాలా చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఖుషీలో అదైతే అది పీక్కి వెళ్తుంది. లవర్ బాయ్ గా ఆయన చేసే యాక్షన్స్, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా వర్క్ అయితే. అట్ ద సేమ్ టైం ఆయన ఫైట్లు అవి అసలు ఆ ఫైట్ల గురించి మాట్లాడుకోవాలి మనం చెప్పాలంటే. 4 ఫైట్లు కూడా 3-4 ఫైట్లు ఉంటాయి. 4 ఫైట్లు కూడా ప్రతి ఫైట్ కి అంతకుముందు మామూలుగా సినిమాల్లో చూపించేటప్పుడు ఫైట్ అంటే జస్ట్ స్టార్ట్ అవుతుంది, ఇంకా మొత్తం డిషుమే, ఫైట్ అంతా డిషు ఉంటుంది 5 నిమిషాలు. కానీ పవన్ కళ్యాణ్ ఫైట్స్ లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫైట్స్ ఫస్ట్ ఫైట్ తీసుకుంటే ఫస్ట్ ఫైట్ వాళ్ళని తరిమి అంటే తరుముకొని అంటే ఒక్కొక్కరిని విడివిడిగా కొడతాడు అనమాట. అందరినీ కొట్టడం అనేది అందరూ వచ్చేయడం, అందరిని అలా కొట్టడం అది కాదనమాట. ఇది చాలా రియలిస్టిక్ ఫైట్. ఒక్కొక్కరిని దాక్కొని కడతాడు ఫస్ట్ ఫైట్. తర్వాత ఇంకొక ఫైట్ ఏంటి, తనని టీస్ చేస్తున్నప్పుడు వస్తుంది అనుకుంటా ఆ ఫైట్. వాళ్ళని టీచ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క మాట చెప్పి కొడతాడు. అమ్మాయిని టీచ్ చేస్తారా అని చెప్పి, నీకు అంటే ఏంటి దడకని వింటావా అని చెప్పి, విను అని చెప్పి కొట్టి ఒక రకమైన కాన్సెప్ట్ రన్ అవుతా ఉంటది. ఆ ఫైట్ అంతా కూడా ఆ కాన్సెప్ట్ రన్ అవుతా ఉంటది. ఆ ఫైట్ లో లాస్ట్ లో కూడా డైలాగ్ ఉంటది, నీకు లాలు తెలుసా, నాకు జయా ఆంటీ తెలుసా అని చెప్పి. యా సో అన్ని ఫైట్లు. అండ్ ఇంకా ఇంకో ఫైట్ లాస్ట్ సెకండ్ హాఫ్ లో వచ్చే ఫైట్ అది ఇంకా హైలైట్. దాంట్లో కత్తి తీసుకొని వస్తాడు కదా, కత్తి తీసుకొని వచ్చి కత్తి తీసుకొని వచ్చి వన్ అండ్ ఓన్లీ సిద్ధు రాయ్ అంటాడు. అది అసలు ఏమన్నా ఫైట్ అసలు. ఆ డైలాగు ఆయన చెప్పిన విధానం అదంతా కూడా నీకు చూసినప్పుడు ప్రతిసారి గూస్ బంప్స్ వస్తాయి. నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా వస్తాయి, అవ్వకపోయినా వస్తాయి. అదే హైలైట్ ఇక్కడ. అయినా ఒక ఫ్రెష్నెస్ తీసుకొచ్చారు, ఒక యాక్టింగ్, ఒక స్క్రీన్ పై ఒక ఫ్రెష్నెస్ తీసుకొచ్చారు. ఇప్పుడు మనం కంపేర్ చేస్తే, నువ్వు అన్నావు చూడు, కంపారిజన్ చేయకూడదు, బట్ కంపేర్ చేస్తే ఒక ఫ్రెష్నెస్, ఒక న్యూ సార్ట్ ఆఫ్ యాక్టింగ్ స్కిల్స్. అంటే ఒక చాలా సందర్భాలు ఆయన కళ్ళతోనే మాట్లాడతాడు. నాకు అది చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది అన్నమాట. ఎస్పెషల్లీ వాళ్ళిద్దరు కాఫీ తాగే సన్నివేశం కానీ, లేకపోతే గొడవాడుకుంటారు కదా, నేను నడుము చూసావా అని చెప్పి ఆ గొడవాడు చాలా అంటే పవన్ కళ్యాణ్ కళ్ళు మాట్లాడతాయి. అంటే చాలా వెరీ రేర్. అంటే హీస్ గిఫ్టెడ్. చిరంజీవి గారు కూడా కళ్ళు మాట్లాడతాయి. అంటే కళ్ళలోని ఎమోషన్ విపరీతంగా ఉంటుంది. ఒక రకమైన సిగ్గుపడతా ఉంటాడు. వాళ్ళ నాన్న వచ్చినప్పుడు అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, వీడి నా ఫ్రెండ్ అని చెప్తాడు. అమ్మాయి దగ్గర వచ్చేసరికి నాకు అదే అనిపిస్తుంది. అంటే మనం సినిమా చూసే విధానాన్ని మార్చేసాడు పవన్ కళ్యాణ్. అంటే ఫైట్లు ఎలా ఉంటది, చూడడానికి చాలా లీన్ గా ఉంటాడు, చాలా సన్నగా ఉంటుంది. మనకేమనిపిస్తుంది అంటే ఓకే, అందరిని తీసుకొచ్చి గుమ్ము అట్లా కొట్టాడు, దాక్కుని కొట్టాడు. అంటే నువ్వు అన్ని ఫైట్స్ చూసి ఒక్క లాస్ట్ ఫైట్ కత్తి తీసుకొచ్చే ఫైట్ తప్పితే ఒక్కొక్కడే కొడతా ఉంటాడు, ఒక్కొక్కడిని తీసుకెళ్లి కొడతా ఉంటాడు. ఫైనల్ గా నేను అందరిని ఒకటేసారి కొట్టలేను అన్న బలహీనత కూడా మనకి ఎక్కడ అనిపించదు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఫైట్స్ అన్ని కంపోజ్ చేసింది పవన్ కళ్యాణ్ అంట. అవునవును తెలుసు, నాకు తెలుసు. ఓకే, ఈ సినిమా ఎస్పెషల్లీ ఖుషీని ఆయన ఎంతగా ప్రేమించి ఉంటాడో నాకు అర్థమైంది. ఏంటంటే పాటలకి కాన్సెప్ట్, ఎస్పెషల్లీ మనకుంటుంది చూడు, ఆడువారి మాటలకి అర్థాలే వేరు. అసలు అలా పాట ఎవరన్నా తీస్తారో మనం అనుకుంటావా? లిటరల్ గా పవన్ కళ్యాణ్ పాట పాడుతూ ఉంటాడు, ఒక పక్కన కుక్క పిల్ల అంటూ ఉంటది, ఎక్స్ప్రెషన్స్ పలికిస్తా ఉంటాడు. అసలు నిజంగా అంటే ఏంటి గూస్ బంప్ మూమెంట్స్. అంటే ఫైట్సే కాదు, పాటలో కూడా. ప్లస్ ఆయన ఏంటంటే ఆలి మంది తీసుకొస్తాడు కదా, మంది తాగిన తర్వాత ఒరే బాబు మాష సచ్చినోడ ఈ జిమ్మడ, అసలు ఆ సాడ అంటే ఒక ఆడోళ్ళు తిట్టుకుంటారు చూడు, ఇద్దరు ఆడోళ్ళు తిట్టుకుంటున్నప్పుడు ఒక సార్ట్ ఆఫ్ విటీనెస్ ఉంటది అన్నమాట మాటల్లో. అది తీసుకొస్తారు పవన్ కళ్యాణ్. అది నేను చాలా అరుదుగా చూశాను అసలు. ఎస్పెషల్ యాక్టర్స్ చాలా చేయరు కదా, అంటే ఒక ఆడవాళ్ళలాగా ప్రవర్తిస్తూ చేయాలన్నమాట ఆ పాత్రని. అవును కదా, ఇట్లా పెట్టుకుంటాడు అరే బాబు మాష అని చెప్పి. నాకు అదే అనిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ హీఈస్ నాట్ హెజిటెంట్, బట్ ఒక మోస్ యాక్టింగ్ అయితే చేయడు ఆయన. హీ బ్రాట్ దట్ ఫ్రెష్నెస్. అంటే దట్ ఈస్ వై పీపుల్ స్టార్టెడ్ లైకింగ్ హిమ్. ఇప్పుడు ఆయన ఇట్లా చొక్కా అంటే ఇలా చొక్కా అనడం. పవన్ కళ్యాణ్ ఇది మన తలైవర్ రజనీకాంత్ ఒక స్టైల్ తీసుకొస్తారు కదా, ఎందుకంటే తలైవర్కి ఫ్యాన్స్ అది. ఇప్పుడు
తలయం ఫస్ట్ వచ్చినప్పుడు ఇట్లా ఇట్లా అంటాడు అనమాట. ఇట్లా అసలు ఆ స్టైల్ ఒక జనరేషన్ సెట్ చేసింది. సేమ్ పవన్ కళ్యాణ్ మన మన తెలుగు కనుక్కోవచ్చు. మరి యా అంటే పోలికని కాదు, బట్ అలాంటి ఫ్రెష్నెస్ తీసుకొచ్చినమాట. అంటే ఓకే, న్యూ ఏజ్ ఆఫ్ యాక్టింగ్, ఆ ఫ్రెష్నెస్ తీసుకొచ్చినప్పుడు పీపుల్ గాట్ కనెక్టెడ్ మ్యాసివ్లీ. అండ్ నువ్వు ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, ఖుషి తర్వాత ఆల్మోస్ట్ జల్సా రావడానికి 7 సంవత్సరాల టైం పట్టింది. అంటే సినిమాలు ఆయన కంటిన్యూస్ గా తీస్తున్నారు, బట్ ఖుషి ఏంటంటే పీక్, ఇక అల్టిమేట్ పీక్. ఎందుకంటే అప్పట్లో మహామహులు, ఎందుకంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వీళ్ళందరూ వెల్ ఎస్టాబ్లిష్ యాక్టర్స్. ఆ మధ్యలోంచి ఈయన నావిగేట్ చేసుకుంటూ రావాలా, నావిగేట్ చేసుకుంటూ వస్తూ అప్పుడు ఇండస్ట్రీ రికార్డ్స్ ని సెట్ చేసిన వ్యక్తి. అప్పుడు ఇండస్ట్రీ అంటే ఆన్ పార్ వెళ్తున్నాడు, బట్ దెర్ ఇస్ అ సడన్ డిప్ అన్నమాట. ఎందుకంటే ఆ తర్వాత ఖుషి బెంచ్ మార్క్ అయిపోయింది. ఖుషి తర్వాత మళ్ళా మనకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ఇంత గొప్ప మంచి సినిమా ఇచ్చిన తర్వాత యూ వాంట్ టు గో ఫర్దర్ అప్. ఎందుకంటే బద్రీ పడింది. బద్రీ తర్వాత బద్రీ ఒక హై యాక్చువల్ గా. పూరి జగన్నాథ్ ఫస్ట్ సినిమా అసలు అది వేరే లెవెల్లో ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి ఇది ఇంకో స్థాయి తీసుకెళ్ళింది. ఎస్జే సూర్య గారికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలి ఈ సందర్భంగా. ఎందుకంటే మేబీ ఆయన అక్కడి నుంచి రావటం వల్ల నా నేటివిటీని పట్టుకొచ్చాడు, బాగా కోర్ నేటివిటీ. ఫైట్స్ మనకి పిసి శ్రీరామ్ గారి కెమెరా పనితనం కూడా స్పష్టంగా కనపడుతుంది మనకి. ఫస్ట్ ఫ్రేమ్ కాడి నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు కొన్ని సీన్స్ అయితే అసలు హైలైట్ ఉంటుంది బికాస్ ఆఫ్ సినిమాటోగ్రఫీ అని కూడా చెప్పొచ్చు. మాటలు ఎస్జే సూర్య గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అంట. ఆయన యాక్చువల్లీ ఆయన కూడా చాలా సినిమాలకి రాశారు. రాజేంద్ర ప్రసాద్ గారైనా మాటలు, లేకపోతే నాకు పేరు నేను చూడలేదన్న, ఎగ్జాక్ట్. ఎవరో మరి తెలీదు, చూడలేదు. సో వీళ్ళిద్దరు మాటలు కూడా నాకు ఎస్పెషల్లీ ఒక సందర్భంలో చెప్తాడు చూడు, వాళ్ళిద్దరికి మధ్య గొడవ అయిన తర్వాత శివాజీ ప్రేమ కోసం వెళ్తారు కదా, శివాజీ గడ్డం పెంచుకొని కూర్చుంటాడు. అక్కడికి వచ్చినప్పుడు అరే నీకెందుకు, నేను సెట్ చేస్తానరా, ఫస్ట్ చెప్తాడులే, నాకు నేను ఫ్రీ బర్డ్, నాకు నీలాగా అదే ఇలాంటి అదే కదా, ఆ hesitation. టీ-షర్ట్ మీరు చెప్పారు కదా, అదే పవన్ కళ్యాణ్ ఒరిజినల్ మ్యానరిజం అది. కరెక్ట్ నేను చూడు ఎంత సంతోషంగా ఉన్నానో, ఎంత ఉల్లాసంగా ఉన్నానో అని చెప్తాడు కదా. నాకు ఈ ప్రేమ గీమ ఏం లేవు అంటాడు కదా. మామూలుగా అయితే స్టాండర్డ్ గా యాక్టింగ్ చేపిస్తే ఎవరైనా స్టాండర్డ్ గా ఎవరు అలాంటి సీన్ రాయలేరు, అండ్ అలాంటి సీన్ చేయరు కూడా. చాలా అలాగా బిగిసుకుపోయినట్టుగా చేపిస్తారు మామూలుగా. హీరో అంటే ఒక బౌండరీ, ఒకటి ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఓకే, ఇలా ఉంటారు. హీరో అంటే మంచిగా ఉండాలి, హీరో అంటే ఈ మాటలు మాట్లాడకూడదు. బట్ పవన్ కళ్యాణ్ ఫ్రీ ఫ్లోలో ఉంటది యాక్టింగ్. అవును, మిగతా యాక్టర్స్ చాలా మంది ఉంటది, బట్ పవన్ కళ్యాణ్ కి ఫ్రీ ఫ్లోలో ఉంటది అసలు. అంటే అలా ఇలా మీరు చెప్పినట్టు ఒక ట్రెండ్ లేదా ఒక స్టైల్ క్రియేట్ చేశాడు. ఆల్సో ఇంకొక విషయం, ఒక విషయం నేను అంటే డిజగ్రీ చేస్తాను మీతో. దే ఆర్ బ్లెస్డ్ అన్నారు కదా చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ అనిపిస్తుంది నాకు. పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి గారు కానీ అది రావడానికి, ఆ కళ్ళు అవన్నీ రావడానికి వాళ్ళు మేబీ, చిరంజీవి గారు అయితే భయంకరంగా ఫస్ట్ ఇనిషియల్ డేస్ నుంచి ఇప్పటి వరకు యాక్టింగ్ లో పిహెచ్డి 4-5 పిహెచ్డీలు చేశాడు ఆయన. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా మేబీ తనకి ఏది సూట్ అవుతుంది అనేది చాలా పర్ఫెక్ట్ గా కనుక్కోగలిగారు. ఆల్సో మీరు చెప్పినట్టు ఇలా అన్నప్పుడు అదొకటే కాదు, యాక్చువల్ గా ఆయన అందరూ చాలా మంది చేస్తారు కానీ పవన్ కళ్యాణ్ కళ్ళలో ఉన్న ఇంటెన్సిటీని రిప్లికేట్ చేయలేరు ఎవరు. ఎగ్జాక్ట్లీ. ఆ సేమ్ మూమెంట్ లో చాలా దగ్గర పవన్ కళ్యాణ్ కళ్ళలో ఉండే ఇంటెన్సిటీని ఎవ్వడు అసలు నో వన్ కెన్ రిపీట్ అని చెప్పొచ్చు. అండ్ ఇట్స్ ప్యూర్ మ్యాజిక్, స్క్రీన్ పైన ప్యూర్ మ్యాజిక్. అవును. నాకు ఎస్పెషల్లీ అంటే కొద్దిగా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాను. అంటే కోల్కతాలో పవన్ కళ్యాణ్ అదే సిద్ధార్థ రాయ్ క్యారెక్టర్ పుట్టడం, మన కైకలూరులో భూమిక క్యారెక్టర్ ఇది. సో ఆ నావిగేషన్ ప్లస్ నాకు ఎస్జే సూర్య అప్పుడప్పుడు కనిపిస్తారు కదా మనకి సినిమాలో. అది చాలా ఫన్నీగా కూడా తీసాడు అసలు. యాక్చువల్ గా నాకు చాలా సందర్భాల్లో ఏమనిపించిందంటే, పవన్ కళ్యాణ్ అండర్ ప్లే చేస్తాడు క్యారెక్టర్. అంటే నువ్వు అమ్మాయి లెటర్ తీసుకెళ్లి ఇస్తాడు కదా, పవన్ కళ్యాణ్ లెటర్ తీసుకెళ్లి ఇచ్చినప్పుడు ఓపెన్ లో ఉంది, మీ ఫ్రెండ్ నేను ఎంతగా ప్రేమిస్తాడు, మామూలుగా ఏమంటా అవునవును కరెక్ట్, నేను అంత గొప్ప అలా చెప్పుకోడు. చెప్తాడు కదా, దానిలో ఏ రాసుంటాడు చెప్పు, మా అంటే నేను ప్రేమిస్తున్నాను, నిన్ను విడిచిచు అని చెప్తాడు. ఇది ఎట్లా చదువుతాడు నువ్వు అని చెప్పి గబగబా తిట్టేస్తుంది కదా భూమిక పవన్ కళ్యాణ్. ఆగాగు, వాడి చేయి దెబ్బ తగిలింది, నేనే రాశాను. స్మోక్ చేసేప్పుడు కూడా నేను మానలేను, నా వల్ల కాదు, నువ్వు మర్చిపోయింటే అమ్మాయి హ్యాష్ ఇచ్చినప్పుడు సరే అసలు ఆ సీన్ లో ఉంటుంది చూడు. నేను ఎందుకు ఆ మాట బ్లెస్డ్ అంటే, మనం యాక్టింగ్ ఎంతైనా ప్రొడ్యూస్ చేయొచ్చు, కాకపోతే మన ముఖ కవళికలు అనేవి మన పేరెంట్స్ నుంచి వస్తాయి కదా. సో బట్ నువ్వు అన్నట్టు
ఎస్పెషల్లీ చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ ఇంటెన్షన్, కళ్ళల్లో వాళ్ళకి ఇంటెన్షన్ ఉంటుంది చూడు, వాళ్ళ ఐస్ టూ పవర్ఫుల్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనం కొంతమంది మనం ఫేస్ చేయలేం అలాంటి ఐస్ లో పవన్ కళ్యాణ్ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే చిరంజీవి గారు ఆల్రెడీ తారా స్థాయిలో ఉన్నారు. ఆయన నటా విశ్వరూపానికి ఆయన అప్పటికే ఎక్కేసాడు, ఆయన సింహాసనం అధిరోహించాడు. చిరంజీవి గారి తమ్ముడిగా ప్రెషర్ ఉంటది, ఆ ప్రెషర్ నుంచి బయటికి రావాలా, తనకంటూ ఒక స్టైల్. అంటే చిరంజీవి గారికి ప్యారలల్ అని నేను అంటే ఓకే నేను చెప్పలేను, ఎందుకంటే ఆయన కష్టపడి ప్లాట్ఫామ్ ఇచ్చారు, కానీ ఆ ప్లాట్ఫామ్ ను ఎంతమంది వాడుకోగలరు చెప్పంటే, ఇప్పుడు యాజ్ ఏ తమ్ముడుగా వచ్చిందిగా కూడా తనకంటూ ఒక ప్యారలల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం అనేది నాకు అది గొప్ప విషయం అనిపించింది పవన్ కళ్యాణ్. ఎందుకంటే చిరంజీవి గారి మూలాన్ని ఇంట్రడ్యూస్ అయినా కూడా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు చూడు, అది చాలా గొప్ప విషయం. ప్లస్ తన యాక్టింగ్ ఉంది చూడు, ఆయన యాక్టింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎంతో కొంత ఏమైందంటే కొత్త యాక్టర్లు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసినా కూడా, కొత్తగా ఏం చేసినా కూడా ఇది పవన్ కళ్యాణ్ చేసేసారు అనే అంత స్థాయికి ఆయన తీసుకొచ్చేసాడు అనమాట. అంటే ఆ న్యూ ఏజ్ ఆఫ్ యాక్టింగ్ ని, చాలా ఫ్రెష్నెస్ ని కానీ అది నాకు చాలా కొత్తగా అనిపించింది అసలు. సో మీరు బ్రీఫ్ గా టచ్ చేశారు ఎస్జే సూర్య పైన. ఈ సినిమా ఐ థింక్ పవన్ యాజ్ మచ్ అంటే ఎంత పవన్ కళ్యాణ్ సినిమా అయినా ఇది ఎస్జే సూర్య మార్క్ ఉంటది. ఎస్జే సూర్య సినిమా కూడా చాలా సీన్స్ లో డైలాగ్ డెలివరీ, మనం ఇప్పుడు ఎస్జే సూర్య యాక్టింగ్ చూస్తున్నాం కాబట్టి మనకి ఎస్జే సూర్య కనిపిస్తాడు, అంటాడు కదా, అది యాక్చువల్ గా ఎస్జే సూర్య ఒరిజినల్ మ్యాండరల్ ఏమో అనిపిస్తుంది. ఆల్సో ఆయన సినిమా రాసిన విధానం అంటే ఒక ఆడియో రిలీజ్ లో ఇసై ఆడియో రిలీజ్ లో విజయ్ గారు చెప్పినట్టున్నారు అనమాట. ఎవరో విజయ్ని అడిగారంట, ఈ సినిమాలో కథే లేదు కదా ఎలా యాక్సెప్ట్ చేశారు అంటే, ఎస్జే సూర్య అని ఒకడు ఉన్నాడు సార్, ఎస్జే సూర్య, ఆయన కథ చెప్పే విధానం మీరు ఒకసారి వింటే మీరు ఇంక ఎవడైనా చెప్పేస్తాడు అని చెప్పాడు అనమాట. సో యాక్చువల్లీ స్పీకింగ్ ఈ సినిమాలో ఆ కన్వర్జేషన్ సీన్లు ఉంటాయి కదా, వాళ్ళిద్దరు మాట్లాడుకునే సీన్లు, అంటే చాలా చోట్ల మీరు చెప్పినట్టు ఇద్దరే ఉంటారు. ఆ సీన్ స్టార్ట్ టు ఎండ్ యూ విల్ అంటే మీరు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి రన్ అవుతా ఉంటది ప్రతి సీన్ కి. అంతకుముందు ఇప్పుడు బాయ్ మీట్స్ గర్ల్ సీన్స్ చాలా వచ్చాయి, కానీ ఈయన ఆ దీపం దగ్గరికి వెళ్ళి ఆ చేతులు పెట్టి ఇవన్నీ కూడా మామూలుగా అంతకుముందు చాలా సింపుల్ గా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనమాట. హీరోయిన్ తో ప్రేమలో పడిపోద్ది అనేది టేకెన్ ఫర్ గ్రాంటెడ్, సినిమాటిక్ లిబర్టీ తీసుకొని చేసేవాళ్ళు. కానీ ఆ పాయింట్ రావడానికి, ఆ పాయింట్ ని డ్రైవ్ చేయడానికి ఎస్జే సూర్య దీంట్లో చాలా సీన్లు చాలా అద్భుతంగా రాస్తాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు, లెటర్ ఇచ్చేటప్పుడు 2-3 సార్లు దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నప్పుడు ఆ కన్వర్సేషన్ ఎలా డ్రైవ్ చేశాడు అనేది మీకు ఎస్జే సూర్య ఖచ్చితంగా ఎస్జే సూర్య టాలెంట్ కనిపిస్తుంది. అండ్ చాలా చోట్ల చాలా బాగా డైరెక్ట్ చేసాడు అనిపిస్తుంది. అండ్ వాళ్ళ తర్వాత ఎస్జే సూర్య యాజ్ ఎ డైరెక్టర్ ఐ థింక్ 10 ఫిలిమ్స్ చేశాడు, కానీ చేసినటువన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ అండ్ చాలా బాగా చేశాడు. చాలా యూనిక్ గా ఉంటాయి కాన్సెప్ట్స్ కూడా. వాలి నుంచి ఖుషి రాయడం అనేది అసలు ఇట్స్ బిగ్ స్వింగ్ కదా. వాలి ఏంటంటే ఇది అన్నదమ్ముల క్యారెక్టర్, అక్కడి నుంచి ప్యూర్ రామ్ కామ్ రాయడం. నువ్వు అన్నట్టు ఏంటంటే కాన్వర్జేషన్స్ కి ప్రతిదీ ఒక అండర్లైన్ ఉంటుంది, ప్రతిదానికి ఒక అండర్లైన్ రాసుకుంటా. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన సన్నివేశంలో కూడా నీ ప్రేమ నిజమైతే నీ ప్రేమ నిన్ను గెలిపిస్తుంది కదా అని చెప్పి మళ్ళీ ఆ అమ్మాయితో కూడా అంటాడు. అంటే ఇది డ్యూయల్ క్యారెక్టర్ నడుస్తూ ఉంటుంది. ఒకటేమో శివాజీ పేరు చెప్పుకొని వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ నడిపిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఎదురెదురుగా వాళ్ళ ఈగోస్ మూలన వాళ్ళు బయటికి బహిర్గతంగా చెప్పలేని విషయాలని శివాజీ పేరు చెప్పి వీళ్ళిద్దరు చెప్పుకుంటా ఉంటారు. కరెక్ట్. మరి అంటే అది గొప్ప విషయం. మనకు డైరెక్టర్ అంటే ఒక దర్శకుడిగా ఆ దృక్కోణంలో చూడడం, అంటే మనం ఒక ప్రేక్షకుడిని అక్కడ పెట్టి, అంటే శివాజీ ప్రేక్షకుడిలా సినిమాలో ఉంటాడు, ఆయన అండర్లైన్ స్టోరీలో వీళ్ళిద్దరూ ప్రేమ వ్యక్తీకరించుకుంటారు. కానీ అంటే వాళ్ళ ఇద్దరు వ్యక్తుల మధ్య ఈగో వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెడుతుందని చాలా సున్నితమైన పాయింట్ ని చాలా సందర్భాల్లో చెప్తాడు. అసలు ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీన్ ఉంటుంది చూడు, నాకు అసలు ఇట్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అనిపించింది. ఏంటంటే నేను నిన్న నైట్ చూస్తున్నా కూడా నాకు అదే ఇంటెన్సిటీ ఉండింది. అమ్మో వీళ్ళు కలుస్తారు అంటే నాకు మనం చూసినాం ఇంత ముందులో వాళ్ళు కలుస్తారని తెలుసు, అన్ని తెలుసు, బట్ స్టిల్ కూడా అమ్మో వీళ్ళు కలుస్తారు లేదు వీళ్ళు అంటే అంత ఉద్వేగాన్ని, అంత న్యాచురల్ గా మనలో ఏంటంటే మనం ఓకే ఇది మన సినిమా బయట ఉన్నామని మనకు అన్న ఆలోచన రాదు, సినిమా లోపలికే తీసుకెళ్లి కూర్చోబెడతాడు. అది ప్యూర్ మ్యాజిక్.
నేను యా అన్నట్టు చాలా మంది రాసుండొచ్చు కానీ చాలా సన్నివేశాలు ఆయన చాలా క్లారిటీగా రాసుకోవడం. కారు పాడైపోయినప్పుడు అదే కావాలని కారు ఆపేసి తీసుకొస్తాడు. చాలా చాలా అంటే లైవ్లీగా ఉంటుంది ఆ సన్నివేశాలన్నీ. మనం తలుచుకుంటే మన మొహం పైన చిరునవ్వు, మనం ఒకవేళ ఎంగేజ్ లో ఉంటే అబ్బా మనం కూడా ఇలాంటివి చెయ్యాలి అన్న అన్న ఉత్తేజాన్ని ఇస్తాయి అన్నమాట ఇవి యాక్చువల్ గా. యా యా మీరు చెప్పినట్టు ఇప్పుడు ఇక్కడ ఈ సినిమాలో నేను 4 సీన్లు, 4 క్యూట్ సీన్స్ అంటే అవి క్యూట్ గా ఉంటాయి. ఆల్సో లైక్ బాగా రాసిన సీన్స్. టెంపుల్లో ఆ దీపం దగ్గర ఫస్ట్ సీన్ వాళ్ళిద్దరు కలిసే సీన్, ఆ సీన్ కానీ ఆల్సో మీరు చెప్పినట్టు కారు ఆగిపోయింది అని చెప్పి నడుచుకుంటా నీకు అందరికంటే ఎవరంటే ఇష్టం అని చెప్పి అమ్మ నాన్న అన్న తర్వాత చిరు అంటే వాడు పవన్ కళ్యాణ్ ఒక రకమైన అలా టర్న్ అయ్యి ఫేస్ తో ఒక ఎక్స్ప్రెషన్ పెడతాడు, చిరు అని చెప్పి అంటాడు కదా. చెప్పి అన్నాక తర్వాత వెళ్ళిపోయాక వాడు మళ్ళీ తిరిగి నడుచుకుంటా వెళ్ళిపోయి తన పైన నుంచి చూస్తుంది. ఆల్సో సెకండ్ హాఫ్ లో ఫైట్ జరిగినప్పుడు తన చెయ్యి కట్ అవుతుంది కదా, అప్పుడు హాస్పిటల్లో సీన్ ఉంటది కదా, హాస్పిటల్లో తను జడేయడానికి ట్రై చేస్తాడు, తాకకుండా జడేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ యాక్టింగ్, ఆల్సో భూమిక ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఆ తర్వాత కూడా మీరు ఇంజెక్షన్ వేయాలి, నడుము దగ్గర వేయాలి, అది అంటే నడుము దగ్గర మాత్రం వేయొద్దు అసలు ఇది అది అని చెప్పి తను బయట వచ్చేసాక ఇంజెక్షన్ వేస్తూ ఉంటారు. అండ్ తను బయట నుంచి ఇలా చేతులు ఊపుతా ఒక యాక్షన్ చేస్తుంటాడు. 4 సీన్లు కూడా యాక్చువల్లీ ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి. ఈ 4 సీన్లు మెయిన్ గా చాలా క్యూట్ గా అనిపించింది. మేబీ ఇలాంటి క్యూట్ గా ఉన్న ప్రాపర్ సీన్లు రీక్రియేట్ చేయడం చాలా కష్టమేమో. అంటే అప్పుడు సినిమాల్లో లవ్ స్టోరీస్ రాసినప్పుడు చాలా బాగా క్లీన్ గా రాసేవాళ్ళు అనేది. ఆయన ఎంత క్లీన్ గా భలే రాశాడు, భలే. ఆల్సో తను ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాగేసి చించేస్తాడు కదా, చించేసినప్పుడు తర్వాత తను ఆ సాంగ్ వస్తుంది కదా, ముంతాజ్ తో ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ తర్వాత యూజువల్ గా అయితే సినిమాల్లో సినిమాటిక్ లిబర్టీ తీసుకొని హీరోయిన్ సైడ్ చూపించారు కదా, ఇక్కడ 2 దగ్గరలా భూమిక ఏడుస్తా ఉంటది. సో మనము నాట్ ఓన్లీ సినిమాటిక్ గా హ్యూమర్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ సైడ్ చూపించిన తన సైడ్ నుంచి తను బాధపడుతుంది. యూజువల్ గా అంటే రియల్ లైఫ్ లో కొంతమంది అమ్మాయిలు బాధపడతారు కదా, ఏడుస్తారు కదా. సో మనకి మనం హీరో సైడే తీసుకోకుండా ఎస్జే సూర్య బ్యాలెన్స్ చేశాడు, భూమిక సైడ్ కూడా తీసుకున్నాడు. ఆ ఈక్వల్స్ ఇప్పుడు వార్ ఆఫ్ బోత్ వాళ్ళిద్దరి యుగో మధ్య జరిగే వార్ కదా, దాన్ని చాలా ఎఫెక్టివ్ గా చూపించాడు. ప్రతి షాట్ లో కూడా, ఆ తర్వాత వచ్చే వాళ్ళ ఈగో క్లాష్ వచ్చినప్పుడు ప్రతి సీన్ లో కూడా వాళ్ళిద్దరి మధ్య సీన్లు ఎలా ట్రీట్ చేస్తారంటే ఒక యాక్షన్ సీక్వెన్స్ లాగా ట్రీట్ చేస్తారు వాళ్ళ కన్వర్సేషన్ అన్ని. వాళ్ళు పవన్ కళ్యాణ్ ఒక దగ్గర వాళ్ళు గొడవలు అయ్యాక ఫస్ట్ టైం మీట్ అయ్యేటప్పుడు ఒక ఫెన్సింగ్ ఉంటది, ఆ ఫెన్సింగ్ లోంచి ఈ పక్క నుంచి పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ వస్తుంటే, ఆ పక్క నుంచి భూమిక నడుచుకుంటూ వస్తుంటే పవన్ కళ్యాణ్ ఒక షాట్ చూపిస్తే భూమికని ఒక షాట్, ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ భూమికని. అండ్ వాళ్ళిద్దరు కన్వర్సేషన్స్ కూడా ఒక యాక్షన్ సీక్వెన్స్ లాగా ట్రీట్ చేశారు, ఒక రోమ్ కామ్ అలా కాకుండా. వాళ్ళు గొడవ జరిగినప్పుడు మరీ మెలోడ్రామాటిక్ గా వెళ్ళకుండా ఒక యాక్షన్ సీక్వెన్స్ లాగా ఎలాగా ఇప్పుడు లవర్స్ గానీ ఎలా పోట్లాడుకుంటారు అనేది భలే చూపించారు అనిపించింది నాకు. అదే ఈ సినిమాలో మనం గమనిస్తే విలన్ పాత్ర అంటే ఎక్కడ ఉండదు. శివాజీ లవ్ చేసిన కుటుంబ సత్తి కూడా విలన్ పాత్రగా ఏం చూపించరు మనకి. ఎందుకంటే వాళ్ళ నాన్నకి ఏంటంటే డబ్బున్నోడికి ఇచ్చి పెళ్లి చేయాలని వాళ్ళ నాన్న. అంత మాత్రాన ఇప్పుడు హీరో వాడిపోయిన గ్రడ్జ్ పెంచుకునేసి లేదా హీరో పైన గ్రడ్జ్ పెంచుకునేసి ఓకే హీరోని చంపాలని ప్రయత్నిస్తాడు, మన పవన్ కళ్యాణ్ ఫైట్ చేస్తాడు. మనకి నువ్వు చెప్పినట్టు ఈ 2 క్యారెక్టర్ల మధ్య యుద్ధం, మాటల యుద్ధం అయినా సరే, ప్రేమ యుద్ధం అయినా సరే, ఈ 2 క్యారెక్టర్ల మధ్య జరుగుతూ ఉంటుంది మనకి. నాకు ఇంకోటి ఏమనిపించింది అంటే భూమిక గారు 2వ సినిమా అయినా కూడా, ఎందుకంటే నా ఫస్ట్ యువకుడు చేసింది, ఇది సెకండ్ సినిమా. భూమిక ఎక్సలెంట్ చేశారనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో, ఈక్వల్లీ సిగ్నిఫికెంట్ క్యారెక్టర్ త్రూ అవుట్ ద మూవీ. ఇద్దరే 2 క్యారెక్టర్ సిగ్నిఫికెంట్ అంటే వీళ్ళిద్దరే. మనకి అఫ్ కోర్స్ మనకి నాజర్ గారు ఉన్నారు, తర్వాత మన భూమిక గారి ఫాదర్ పాత్ర వేసిన ఆయన కూడా మంచి విజయ్ కుమార్ గారు. సో కాబట్టి క్యారెక్టర్స్ ఉన్నా కూడా, బట్ మెయిన్ వచ్చి వీళ్ళ మధ్య నడుస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ హాస్యం పండించిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా అంతా. చాలా చాలా న్యాచురల్ గా, చాలా అద్భుతంగా. వాళ్ళ నాన్నగారు ఎక్కించుకుంటాడు కదా, సార్ మీరు అది ట్రాఫిక్ లో వాళ్ళు కొట్టుకుంటా, అదే
ఆయన నువ్వు నన్ను పల్లెటూరు మోసం చేస్తారంటే సార్ మీ లే- రండి సార్ నేను తీసుకెళ్తానంటే లేదు లేదు నీకెందుకు నేను బాబు అంటే వీడి ఆటోలో వెళ్ళాలంటే మీరు వస్తే కానీ మేము ఎవరు వెళ్ళలేమని చెప్పి కూర్చోబెట్టిన తర్వాత ఆ సీన్ ఉంటుంది చూడు. ఆ సీన్ లో నాకు ఎక్కడ బాగా వస్తుందంటే అమ్మాయికి బాగా ఈగో అంటే ఆ అంటాడు ఆ, అన్నమాట. ఆయన కూడా ఆ అంటాడు ఆ. అది చాలా అంటే చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్సే మనకు గుర్తుండిపోతాయి. అంటే ఇలా నువ్వు అన్నట్టు ఇలాగే చేయాలని ఏమీ లేదు, బట్ ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి ఎప్పుడైతే ఆ ఫ్రెష్నెస్ వచ్చిందో ఆ తర్వాత సినిమా ఎస్పెషల్లీ హీరో మేకింగ్ ఉంది ఆ చూడు తర్వాత చాలా కూడా మారిపోయింది. ఒక చిన్న విషయం యాడ్ చేస్తాను నేను. ఆ తర్వాత కూడా వాళ్ళ నాన్న చెప్పాక ఆ, పెళ్లి పెళ్లి నాన్నగారు దేని గురించి మాట్లాడుతున్నారు తెలుసా, పెళ్లి గురించి అంటే పవన్ కళ్యాణ్ ఒక రకమైన నవ్వుతాడు, ఒక రకంగా నవ్వి చేసుకోవచ్చు కదా పెళ్లి అని చెప్పి కొంచెం వెటకారంగా అది అడుగుతాడు అనమాట. అంటాడు. ఆవిడ అమ్మాయి వెంటనే నాన్న నా మనసులో ఎవరు లేరు నాకు చూడండి అని చెప్పాక వాళ్ళ నాన్న అమ్మ నా ప్రాబ్లం మీరు తీర్చేశారు, మీ ప్రాబ్లం కూడా తీర్చేస్తాను అని చెప్పి అమ్మ ఈ ఈ హాస్టల్లో బాబు గారికి తెలిసిన అమ్మాయి ఎవరో ఉందంట, ఏదో పొగరు పట్టిందంట, కొవ్వు గాడిద పట్టిందని పొగరు చెప్పి వాళ్ళ పట్టిన నాన్న గాడిద, కొవ్వు పట్టిన గాడిద అది ఇది అంటే పవన్ కళ్యాణ్ వెళ్ళేటప్పుడు ఒక ఒక రకమైన యాక్షన్ చేస్తాడు. షర్ట్ ని ఇలా దాచుకొని ఇలా ఒక ఇలా ఇలా యాక్షన్ ఇలా చేస్తాడు. వేసుకుంటాడు, హుడీ వేసుకుంటాడు హుడీ అనమాట. వేసుకొని అయ్యో బాబోయ్ అన్నట్టుగా ఇలా ఒక యాక్షన్ చేస్తాడు. నిజంగా అది యా యా మీరు మీరు చెప్తున్నారు, ఇంకో పాయింట్ ఏదో చెప్తున్నారు, కంటిన్యూ చేయండి. అదే ప్లస్ వాళ్ళ అమ్మగారి దగ్గర కూడా మనకి ఏంటంటే నాకు అంటే సీన్ 1 నుంచి 2 వెల్ ఆఫ్ ఫ్యామిలీస్, ఇద్దరు వెల్ ఆఫ్ ఫ్యామిలీస్ ఫ్రీడమ్ ఇచ్చారు, ఇద్దరికి ఫ్రీడమ్ ఉంటుంది. ఆ ఫ్రీడమ్ సేమ్ అబ్బాయి ఎలా పెరుగుతాడో అమ్మాయి అలాగే పెరుగుతుంది. కాదు ఈ అమ్మాయి పల్లెటూరులో పెరుగుతుంది, ఇతను కొద్ది సిటీలో కలకత్తా లాంటి సిటీలో పెరుగుతాడు. సో ఆ ఎస్టాబ్లిష్ చేయడం వలన ఎందుకంటే ఆ మాటల యుద్ధం కానీ వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణలు కానీ ఏంటంటే ఆ ఈగోస్టిక్ నేచర్ బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ అని అనిపించింది నాకు. ఎందుకంటే మన సినిమాకి కోర్ అదే కదా. ఎందుకంటే ఇద్దరు ఇద్దరు ఈగోస్ మధ్య జరిగే యుద్ధమే మనకి సినిమా మొత్తం చూపించేది. నాకు ఆ ఎస్టాబ్లిష్ చేసిన విధానం కూడా చాలా బాగా నచ్చింది. ఇంకొకటి ముఖ్యంగా మనం చెప్పాల్సింది మణిశర్మ గారు. అసలు సీన్ 1 ఆ హాస్పిటల్ సీన్ కాడి నుంచి ఒక మ్యూజిక్ వస్తుంది వెనకాల, ఈ టుక్ మీ బ్యాక్ టు నాకు దళపతి మూవీ ఒక మేస్ట్రో చిన్న లైన్ వస్తుంది అనమాట. అక్కడ దాకా వెళ్ళింది అన్నమాట. అంటే ఇంకొకటి నేను గమనించిందంటే పాట ఒక 5-10 మినిట్స్ లో పాట వస్తున్నానుగా దాని తాలూకు ట్యూన్ మనకి సీన్ లో వస్తుంది. నువ్వు గమనిస్తే ఏ పాట వస్తుందంటే ఆ పాటకి తగ్గ ట్యూన్ ఒక 10 నిమిషాల ముందులో వస్తుంది అన్నమాట. మణిశర్మ గారి మ్యూజిక్ హ్యాట్స్ ఆఫ్, నెక్స్ట్ లెవెల్. అసలు ఇప్పుడున్నా కూడా ఆ పాటలు ఎంత ఫ్రెష్ గా ఉంటాయి అంటే అసలు ఆడవాళ్ళు అది ఓకే, అది మన మిస్సమ్మ సినిమా నుంచి వచ్చింది, ఆడవారి మాటలకి అర్థాలే వేరలే కానీ, బట్ దాన్ని రీమిక్స్ చేయడం చాలా కష్టం. మిస్సమ్మ అప్పట్లో సెన్సేషన్ మూవీ, దాన్ని ఎంత క్యాచీగా మనకి తగ్గట్టుగా సటల్ గా ఇచ్చారంటే అసలు అది కానీ మగువ ఆ సాంగ్ కానీ అసలు అన్ని లాస్ట్ లో మాస్ బీట్ ఇంకా ఆఫ్ కోర్స్ మణిశర్మ గారి చెప్పాల్సిన అవసరం, బట్ మెలోడీ బ్రహ్మ అని ఆయన ఊరికి అనలేదు. అద్భుతం అసలు పాటలు అయితే అత్యద్భుతంగా ఉంటాయి. మీరు సాంగ్స్ గురించి చెప్తున్నారు కాబట్టి మేబీ మనం మణిశర్మ ఈ సినిమాలో అసలు మామూలుగా కొట్టలేదు. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నుంచి సాంగ్స్ నుంచి అసలు అలాంటి సౌండ్ మనం ఎప్పుడు వినలేదేమో. అండ్ తర్వాత కూడా మేబీ ఆయనకి అంత మంచి సాంగ్స్ చేసే స్కోప్ వేరే రకాలుగా చేసే వచ్చింది కానీ ఖుషి లాగా చేయలేదేమో అనిపిస్తుంది. ఆల్సో ఫస్ట్ సాంగ్ హిందీ సాంగ్ కదా, హిందీ సాంగ్ ఏమే రాజా, అది అసలు ఏమన్నా ఫీల్ వస్తుందా ఆ సాంగ్ తీసిన విధానం కానీ. అది కొంచెం మైకేల్ జాక్సన్ సాంగ్, ఒక సాంగ్ ఉంటది, ఒక సాంగ్ ఉంటది కరెక్ట్, ఎస్వి కృష్ణారెడ్డి మూవీలో పెట్టారు అది డ్రమ్స్ కొడతా ఉంటాడు, డ్రమ్స్ కొట్టా అంటారు జనాలు అంతా ఉంటారు, దే డోంట్ వాంట్ బి సంథింగ్ ఉంటది, నేను మర్చిపోయాది. ఆ సాంగ్ ఇన్స్పిరేషన్ లో తీశారు అండ్ చాలా బాగుంటది. అండ్ తర్వాత వచ్చే సాంగ్స్ కూడా అమ్మాయి సన్నగా కానీ, ప్రేమంటే సులువు కాదురా కానీ, అండ్ లాస్ట్ హోలీ సాంగ్, అన్ని సాంగులు కూడా సాంగ్ ప్లేస్మెంట్ కూడా చాలా పక్కాగా ఉంటది, పర్ఫెక్ట్ ఉంటది. అండ్ ప్రతి సాంగ్ పిక్చరైజేషన్ కానీ అసలు అవి ఎప్పుడు చూసినా గానీ ఆ బ్రీజీ ఫీల్ ఉంటది. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేర్లే అనేది అది 1955 లోనో ఎప్పుడో 60లో వచ్చిన మిస్సమ్మ సాంగ్.
బట్ మనం 2000కి వచ్చినా కానీ 2024కి వచ్చినా కానీ ఆడ మగ థింకింగ్ ఎలా ఉంటది అనేది స్టిల్ రిలవెంట్ కదా. అప్పుడు రాసిన లిరిక్ ఇట్ ఈస్ స్టిల్ రిలవెంట్. 2000 లో కూడా రిలవెంట్ అండ్ 2024 లో కూడా రిలవెంట్. మనం ఎంత మారినా, మనం పైన ఎంత వేసుకున్నా గానీ ఆ సైకాలజీ అనేది ఒకేలా ఆలోచించరు, దాంట్లో సమానత్వం ఉండదు. బట్ మిగతా విషయాలన్నిట్లో కూడా ఆ గౌరవం అవన్నీ కూడా సమానంగా ఉంటది. అండ్ మిస్ అమ్మలో ఎలాగా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఉంటుందో చెప్తాది కానీ చెప్పదు. ఏం చెప్పాలనుకుంటుంది అది డైరెక్ట్ గా చెప్పరు. సో అది 2000 లో అండ్ మేబీ అది ఎవరి ఇన్పుట్టో తెలీదు. ఏఎం రత్నం గారు ఆ సాంగ్ పెడదాం అనుకున్నారు, లేదా పవన్ కళ్యాణ్ గారి ఇన్పుట్టో తెలియదు, కానీ చాలా పర్ఫెక్ట్ గా తీసుకొని వచ్చారు. ఆల్సో దాన్ని రీమిక్స్ చేసినప్పుడు, ఇప్పుడు మామూలుగా కొన్ని సాంగ్స్ రీమిక్స్ చేసినప్పుడు ఆ సాంగ్స్ చెడిపోతాయి. ఏదో కొత్త బీట్స్ అని చెప్పి మధ్యలో వెంకీ సినిమాలో రీమిక్స్, ట్రైన్ లో రీమిక్స్ రీమిక్స్ అని చెప్పి మధ్య మధ్యలో అలా కొట్టినట్టు చేయకుండా ఆ మెలోడీని ఇంటాక్ట్ చేస్తా చాలా చాలా బాగా దాన్ని అడాప్ట్ చేశారు మణి శర్మ గారు అనిపించింది. ఆ సాంగ్ విన్నప్పుడు మీరు చేసిన పిక్చరైజేషన్ అది ఇంకొక మెట్టు తీసుకెళ్ళింది. బట్ సాంగ్ ని, ఆ మెలోడీని ఇంటాక్ట్ చేస్తే చాలా బాగా అడాప్ట్ చేశాడు అనిపించింది. అండ్ అన్ని సాంగ్స్ సూపర్ ఉంటాయి. వింటే నీకు ఆ సాంగ్ ఒరిజినల్ సాంగ్ లానే ఉంటుంది. నువ్వు వింటే లెట్స్ ఇప్పుడు మిస్ అమ్మ తెలియని వాళ్ళకి యూ ఫీల్ లైక్ దట్ ఈస్ లైక్ ఒరిజినల్ సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్. అంటే నీకు వింటే పింగళి గారు రాసింది అనుకుంటా, ఆయన కూడా గొప్ప కవి. సో మనకి విన్నప్పుడు మనకి మిస్ అమ్మ గురించి తెలియకపోతే యూ ఫీల్ లైక్ మనకి అది ఒరిజినల్ సాంగ్ అనే అనిపిస్తుంది అన్నమాట. అవ్వచ్చు, ఎందుకంటే ఏఎం రత్నం గారు పాటలు రాశారు ఈ సినిమాకి. ఏఎం రత్నం గారు కూడా పాటలు రాశారు, అశోక్ తేజ్ గారు రాశారు. నువ్వు అన్నావు చూడు, సిరివెన్నెల గారు కూడా ఒక మాట అన్నారు యాక్చువల్, ఆడమగ సమానం కాదు. ఎందుకు ఆడవాళ్ళు సమానత్వం కోరుకుంటారు అంటే, ఒకళ్ళు ప్రశ్న అడిగారంట, ఆడమగ సమానం కదండి అని సిరివెన్నెల గారిని అడిగితే, అమ్మ సమానం కాదు, ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానం అవ్వాలంటే 10 మెట్లు దిగి రావాలా అని చెప్పాడు ఆయన. అంటే ఆడవాళ్ళు చాలా గొప్పవాళ్ళు, మీరు మాతో ఎందుకు సమానత్వం కోరుకుంటారు? ఎందుకంటే అమ్మాయి శక్తి ఆడవాళ్ళకి మాత్రమే ఉంది. ఓకే, ఈ సృష్టికి పురుడు పోసింది అమ్మే. మీరు మాతో సమానం అవ్వాలంటే మీరు 10 మెట్లు దిగి రావాలని చెప్పాడు ఆయన. నాకు అప్పుడు అబ్బా, ఈ అసలు అంటే చూడు, అంటే ఒక విధంగా అంటే మీ ఫిజికల్ ఎబిలిటీస్ వేరే ఉండొచ్చు నువ్వు అన్నట్టు. ఇప్పుడు ఎందుకంటే బై బర్త్ మన ఫిజికల్ ఎబిలిటీస్ ఉంటాయి. సేమ్ అదే యాంగిల్లో ఆడవాళ్ళ స్థాయి ఇది, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, ఇక్కడ స్థాయి ఉంది వాళ్ళకి. మాతో ఎందుకు సమానత్వం కోరుకుంటారు? సో కాబట్టి మీరు కోరుకోవద్దు, మీరు పైనే ఉండండి, మేము పూజిస్తాం. ఓకే, తల్లిగా, ఇల్లాలిగా, ప్రియులుగా మేము పూజిస్తాం, మీరు మాతో ఎందుకు? నాకు ఆ మాట అన్నప్పుడు ఈ గొప్ప మాట అన్నారబ్బా అసలు అని. కరెక్ట్ అది, ఎందుకంటే ఆ ఈక్వాలిటీ చూపించాలా అంటే ఈగో అంటే క్యారెక్టరిస్టిక్స్ వేరే ఉండదు, ఫిజికల్ ఎబిలిటీస్ వేరే, ఒక్కొక్క మనకి ఫిజికల్ ఎబిలిటీస్. బట్ ఈగోయిస్టిక్ నేచర్ ఇవన్నీ సమానంగా ఉంటాయి. ఇద్దరు చదువుకున్నారు, ఇద్దరు వెల్ ఆఫ్ ఫ్యామిలీ, ఆ మిళితం చేసిన ఇది కానీ మళ్ళీ లాస్ట్ లో ఇద్దరు తగ్గుతారు. ఇద్దరు చూడ అంటే ఏదో హీరోయిన్ తగ్గిపోవడం, హీరోగా చైల్డ్ అవ్వచ్చు, లేదా హీరో తగ్గిపోవడం అట్లా ఉండదు. ఇద్దరు తగ్గుతారు, ఇద్దరు తగ్గి ఇద్దరు సేమ్ ప్లాట్ఫామ్కి వస్తారు. అంటే వాళ్ళిద్దరు ఒకటే ఆలోచనలు, ఒకలేగా ఉంటారు, ఒకే ఆలోచనలు ఉంటాయి. మనకి అంటే 2 కత్తులు ఒక వరలో ఇమ్మడవు అని చెప్తారు మన పెద్దవాళ్ళు. బట్ అలా ఇమిడ్చే ప్రయత్నం చేసిన ఎస్జే సూర్య గారికి హ్యాట్స్ ఆఫ్ యాక్చువల్. ఎందుకంటే రైట్ బ్యాలెన్స్ ఉంటుంది, రైట్ బ్యాలెన్స్ ఉంటుంది. కరెక్ట్. మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ కి అప్పటికే అసలు కొండ శిఖరాగ్రం అంత ఇమేజ్ ఉంది. అంత ఇమేజ్ ఉన్నప్పటికీ కూడా ఎస్జే సూర్య ఎలాగా హీరోయిన్ క్యారెక్టరేషన్ కూడా, భూమిక క్యారెక్టరేషన్ కూడా, మధుమిత క్యారెక్టరేషన్ కూడా ఎలాగా అంత ప్యారలల్ గా రన్ చేసి ఈక్వల్ స్క్రీన్ స్పేస్ కానీ, ఈక్వల్ అన్నిట్లో కూడా, పర్ఫార్మెన్స్ లో కానీ, కథాపరంగా కానీ ఈక్వల్ ఉంటది. ఈయన తగ్గినప్పుడు ఆయన తగ్గుతారు, ఆయన పోట్లాడినప్పుడు ఈమె కూడా పోట్లాడుతుంది. సో అది ఎస్జే సూర్య గ్రేట్నెస్. మీరు ఇంకొక విషయం ఇంతకు ముందు మెన్షన్ చేసింది సినిమాటోగ్రఫీ పిసి శ్రీరామ్ గారి గురించి. అండ్ ఆల్సో ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ వేసుకున్న డ్రెస్సులన్నీ కూడా అసలు డ్రెస్సులు అండ్ సినిమాటోగ్రఫీకి డ్రెస్సులు మేబీ రేణుదేశాయ్ గారు చేశారు కాస్ట్యూమ్. సో అండ్ పిసి శ్రీరామ్ గారి సినిమాటోగ్రఫీలో మొత్తం కూడా ఆ రకమైన ఆ కలర్ థియరీ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ లో రిలవెంట్ ఉంటుంది అనమాట. కలర్ థియరీ ఎలా ఉంటుంది అంటే 70% ఒక డామినెంట్ కలర్ ఉంటుంది, 20% ఆ డామినెంట్ కలర్ ని కొంచెము అంటే కొంచెం తగ్గించి అదే దానికి దగ్గర కలర్ ఒకటి ఉంటుంది, 10% యాక్సెంట్ కలర్ ఉంటుంది.
సో ప్రతి ఫ్రేమ్ లో కూడా గ్రీన్, మోస్ట్ ఆఫ్ ద ఫ్రేమ్స్ లో గ్రీన్ ఉంటది. అండ్ వాళ్ళ కాస్ట్యూమ్స్ కూడా లైట్ గ్రీన్ లేదా గ్రీన్ కి దగ్గరగా ఉన్న కలర్స్, కొంచెం ఆ కలర్స్ లో ఉంటది. సో మనకి చూసినప్పుడు తెలియదు, కానీ చూసినప్పుడు ఎందుకు ఇంత ఇంత బాగుంది అంటే ఆ థియరీ ఆయన ప్రతిదా మోస్ట్ ఆఫ్ ద సీన్స్ లో, మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్ లో ఆయన అప్లై చేస్తాడు. అండ్ ఆయన చూస్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్స్ ని మ్యాచ్ చేస్తా క్యారెక్టర్ కాస్ట్యూమ్స్ కూడా ఉంటాయి అనమాట. అండ్ కాస్ట్యూమ్స్, స్పెషల్ గా కాస్ట్యూమ్స్, పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ అప్పుడు ఆ టైంలో ట్రెండ్. ఎవరు పవన్ కళ్యాణ్ కే ఉన్న హెయిర్ స్టైల్ అది. అండ్ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మొత్తం వీధిలో ఉన్న వాళ్ళందరికీ వచ్చేసింది. అవును. అండ్ డ్రెస్సింగ్ స్టైల్ గానీ చాలా చాలా బాగుంటది. అండ్ రేణు దేశాయ్ గారు సినిమా అంతా కూడా అది ఒక ఇప్పుడు హైలైట్ నువ్వు యాక్చువల్. అప్పుడు దాకా నువ్వు నమ్మవు అప్పుడు, ఎందుకంటే లూజ్ షర్ట్స్ పవన్ కళ్యాణ్ అన్ని ఎట్లుంటాయంటే ఆయన చాలా లూజ్ గా వేసుకుంటాడు. అదే ట్రెండ్ పవన్ కళ్యాణ్. మరి ఇప్పుడు నువ్వు కుటుంబ సెత్ అయితే నాకెందుకు, తొక్కలో సెత్ అయితే నాకు, ఆ డైలాగ్ అయితే రూల్ చేసింది లిటరల్ గా. అంటే అందరూ వాడడం మొదలెట్టారు. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మనకి నచ్చిన వస్తువు, ఇప్పుడు మనకి ఒక స్వీట్ నచ్చితే వెళ్ళి అదే స్వీట్ పదే పదే ఎట్లా తింటామో మనకి నచ్చిన ప్లేస్ లో గొప్ప, అట్లా పవన్ కళ్యాణ్ ఏంటంటే ఒక జనరేషన్ కి, అదే నేను మొదట్లో అన్నట్టుగా ఆ గాడ్ ఫినామినన్ తీసుకొచ్చాడు, సినిమా గాడ్ ఫినామినన్ తీసుకొచ్చేసాడు ఆయన. అందుకే 7 సంవత్సరాల తర్వాత జల్సా వచ్చినా కూడా సేమ్ అసలు. ఎందుకంటే ఐ కాంట్ థింక్ ఎనీ అదర్ హీరో 7 years అంటే ఒక సాలిడ్, మనకు తెలిసింది కదా ఇండస్ట్రీ ఎంత అంటే క్రూయల్ అని చెప్పను కాదు, కాంపిటీషన్ ఎంత క్రూయల్ గా ఉంటుందో మనకి తెలిసింది కదా ఇండస్ట్రీలో కాంపిటీషన్ కూడా. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళకి కూడా దే వెంట్ త్రూ దిస్ ఫేజ్, బట్ వెరీ ఫ్యూ హీరోస్ సస్టైన్ అవడం. ఇప్పుడు ఓకే తన అంటే అంటే అలా మెమరీ, అంత బ్యూటిఫుల్ మెమరీస్ క్రియేట్ చేశాడు కాబట్టి ఆయన, పీపుల్ స్టార్టెడ్ దే లవ్డ్ హిమ్ టు ద కోర్. అంటే ఏదో మన సినిమా హీరోని కాకుండా మన ఇంట్లో వ్యక్తి మనం ఎప్పుడు మర్చిపోం కదా. మనం ఆడ కష్టాల్లో ఉన్నా వాడు, లేదా వాడు హై ఎంత స్థాయిలో ఉన్నా అట్లా ఓన్ చేసుకోవడం అనేది ఈ సినిమాలన్నీ ఆయన యాక్ట్ చేయడం. ఫార్చునేట్లీ రైట్ డైరెక్టర్ చేతిలో పడ్డం టయానికి. ఎందుకంటే రైట్ డైరెక్టర్ చేతిలో పడినా ఆయన తాలూకు నటనని తీసుకురావడం, అదొక ట్రెండ్ సెట్ చేయడం, అది వెరీ న్యాచురల్. ఆ ప్రాసెస్, ద వే హీ అబ్జార్బ్డ్ అనేది వెరీ న్యాచురల్ అనిపించింది. లక్కీలీ పూరి జగన్నాథ్ గారు ఒక పక్క, మన తొలి ప్రేమ కరుణాకరన్ ఒక పక్క, ఎస్జే సూర్య గారు ఒక పక్క. ఈ సినిమా అంటే పిన్నకిల్, అంటే ఇక ఇంకంతే, ఓకే దిస్ ఈస్ ది అల్టిమేట్ పీక్ అన్నట్టు తీసుకెళ్ళిపోయింది. యా, యాక్చువల్లీ తొలి ప్రేమ ముందు వరకు కానీ అన్ని సినిమాలు, సుస్వాగతం, గోకులంలో సీత, ఇంకొక సినిమా ఉంది అనుకుంటా, ఆ సినిమాలన్నీ కూడా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్స్, ఈవి సత్యనారాయణ గారు అలాంటి వాళ్ళతో తీసాడు. బట్ తొలి ప్రేమ దగ్గర ముత్యాల సుబ్బయ్య గారు అలాంటి వాళ్ళతో తీసాక, బట్ తొలి ప్రేమ దగ్గర నుంచి తొలి ప్రేమ డైరెక్టర్ కి ఫస్ట్ ఫిలిం, తర్వాత తమ్ముడు డైరెక్టర్ కి నాకు తెలిసి ఆయన ముందర ఏం సినిమాలు తీసాడో తెలియదు. ఆయన అరుణ్ కుమార్ గారు, ఆయన ముందర ఏం సినిమాలు తీసాడో తెలియదు, కానీ ఆయనది కూడా 2వ 3వ సినిమా అనుకుంటున్నా నేను. తర్వాత బద్రి, పూరి జగన్నాథ్ కి ఫస్ట్ ఆర్ సెకండ్ ఫిలిం. ఇట్లు అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం పవన్ కళ్యాణ్ గారికి చెప్తే ఇది మేబీ నాకు సూట్ అవ్వకపోవచ్చు అంటే అప్పుడు బద్రి రాశాడు అప్పటికప్పుడు. కాదంట నేను వినిన కథ ఏంటంటే, పవన్ కళ్యాణ్ దగ్గర యాక్సెస్ రావడానికి ఎవరో చోటకి నాయుడుకి ఇట్లా అంటే ఆ బద్రీ కథ చెప్పాలంటే, బద్రీ కథ చెప్పడానికి అంత బాగుండదు, అది యాక్షన్ ఫిలిం, దాంట్లో స్టోరీ. అందుకని ఈ స్టోరీ చెప్పాడంట. ఈ స్టోరీ చెప్పి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి పూరి జగన్నాథ్ బద్రీ కథ చెప్పాడంట. చెప్తే పవన్ కళ్యాణ్ ఏదో సూసైడ్ ఉంటది అన్నాడు, మరి ఏం లేదు అంటే అప్పుడు చెప్పాడంట అది వేరే కథ, ఇది వేరే కథ, ఆ కథ చెప్తే గానీ మీ దగ్గరికి వచ్చి నేను కథ చెప్పలేనని చెప్పి. సో ఇది పక్కన పెడితే వీళ్ళన్నిటికీ కూడా ఇప్పుడు ఆ పునాది ఎందుకు, ఖుషి తర్వాత, జానీ తర్వాత 7 years హిట్ లేకపోయినా కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎందుకు మర్చిపోలేదు అంటే, ఆయన వేసిన పునాది అనమాట. తొలి ప్రేమ దగ్గర నుంచి ఖుషి వరకు ఆయన వేసిన పునాది. అప్పుడు ఫ్యాన్స్ వన్స్ ఒకసారి ఫ్యాన్ అయితే మనం ఆయన సినిమాల కోసం చూస్తాం కదా. సో ఆ పునాది అనేది కారణం అని నేను ఫీల్ అవుతా. అండ్ ఆ తర్వాత కూడా మేబీ ఆ బ్యాలెన్స్ చేయడం మిగతా సినిమాల్లో అంత పాసిబుల్ కాలేదేమో. తీన్మార్లో ట్రై చేసినా కానీ జల్సా సినిమా వరకు. అండ్ యాక్చువల్లీ గుడుంబ శంకర్ బాగుంటది, గుడుంబ శంకర్ గుడ్ ఫిల్మ్. గుడుంబ శంకర్ ఎందుకు ఆడలేదు నాకు తెలియదు. గుడుంబ శంకర్ లో బ్యాలెన్స్ అయితే కానీ ఆ సీరియస్నెస్ ఉండదు, ఫన్ బాగుంటది. అండ్ జల్సా సినిమాలో ప్రాపర్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ బ్యాలెన్స్ చేస్తాడు. ఆ ఫన్ సైడ్ ఉంటది, ఆల్సో ఒక సీరియస్ యాక్షన్ సైడ్ ఉంటది. ఆ రెండింటిని అంటే
నువ్వు చెప్తే నమ్మవు కానీ నాకు అన్ని సినిమాలు నచ్చాయి. జానీ అయితే నాకు విపరీతమైన ఇష్టం అసలు. నాకు జానీ అప్పట్లో ద మోస్ట్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్ అయిన సినిమానే నాకు. అంటే అప్పుడు వాల్ పోస్టర్ల కల్చర్ ఎక్కువ ఉండేది కదా, ఎందుకంటే కాలేజ్ మనం ఇంటర్ ఇంటర్ అనుకుంటున్నాను, కాలేజ్కి వెళ్ళేటప్పుడు చూస్తూ ఉండేవాడు అనమాట. నెంబర్ ఆఫ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎవరిని తెలుగు. ఆ సినిమా నేను చూసినప్పుడు ఇట్ ఈస్ వెరీ వెరీ న్యూ టు మన తెలుగు ఇండస్ట్రీ. నాకు జానీ నచ్చుతుంది, బాలు నచ్చుతుంది, నాకు అన్ని నచ్చినాయి. అంటే ఓకే, అంటే సినిమా పారామీటర్స్ వేరే ఉంటాయి కదా, అంటే కమర్షియల్ గా రావడం. సో యా, అప్పుడు లిటరల్ గా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తే లిటరల్ గా అది ఫాలో అయ్యేవాళ్ళం, అంటే కాలేజ్ స్టూడెంట్స్. ఇప్పుడు మన అన్నోళ్ళు ఏదైనా వెరైటీగా వేసారు మనకు కూడా అనిపిస్తుంది కదా, ఓకే మనకి ఇమ్మీడియట్ గా ఉన్న వాళ్ళు మనం ఫాలో అవుతాం. అట్లా ఆ అన్నోళ్ళు ఫాలో అయినందులో పవన్ కళ్యాణ్ అన్నమాట. సో యా, ఈజ్ ఎ గ్రేట్ ఫినామినా ఆఫ్ దిస్ జనరేషన్ యాక్చువల్లీ ఫర్ తెలుగు సినిమా. ఈ సినిమాలో మీకు నచ్చని విషయం ఏంటి? అన్ని నచ్చాయి, మనం ప్రతిసారి అన్నిట్లో నచ్చేవే మాట్లాడుతున్నాం, కానీ నచ్చని విషయం ఏదైనా ఉంది అంటే ఏదనుకుంటున్నారు? నాకు నచ్చని విషయం చెప్పాలంటే సుధాకర్ కామెడీ ఉంటుంది చూడు, కొన్ని చోట్ల కొద్దిగా నాకు ఇన్అప్రోప్రియేట్ గా అనిపించింది. అంటే ఒక సినిమా మనం ఇప్పుడు మంచిగా అన్నం తింటున్నప్పుడు పంటలో రాయబడితే ఎలా ఉంటుంది సడన్ గా, అంటే సినిమా నువ్వు అన్నా చూడు, క్లీన్ కామెడీలో వెళ్తున్నప్పుడు సుధాకర్ గారి కామెడీ అయినో ఏ విధంగా యాడ్, ఓకే ఆ అమ్మాయి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత యాడ్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఆ అమ్మాయిలో జలసీ తీసుకురావడానికి. కానీ సుధాకర్ గారి కామెడీ రాసిన, అంటే సుధాకర్ గారు ఆయన యాక్ట్ చేసిన విధానం కాదు, ఆయన కామెడీ రాసిన కొన్ని డైలాగ్స్ ఉంటాయి చూడు, నాకు అవి కొద్దిగా కదా. నాకు కూడా ఏమనిపించింది అంటే, నాకు సుధాకర్ గారి కామెడీ అది ఓకే, నాకు అంత అనిపించలేదు. కానీ నాకు అనిత క్యారెక్టర్ వస్తుంది కదా సెకండ్ హాఫ్ లో, ముంతాజ్ గారు ప్లే చేసిన క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ని చూపించే విధానం, ఆ అమ్మాయి నడుచుకొని వచ్చేటప్పుడు ఫస్ట్ చూపించినప్పుడే, ఎందుకు నార్మల్ గా నడుచుకురావచ్చు కదా, కొంచెం మంచిగా ఉన్న గుడ్ లుకింగ్ గర్ల్ మామూలుగా నడుచుకొని వచ్చినా మామూలుగానే ఉంటుంది. కానీ అది వాంటెడా, అది కమర్షియల్ కోసం పెట్టారా తెలియదు. కానీ సాంగ్ బాగుంటది, సాంగ్ లో డాన్స్ బాగుంటది, కానీ ఆ క్యారెక్టర్ ని ప్లే చేసిన విధానం నాకు నచ్చలేదు. మరి నచ్చలేదు, బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ అలానే ఎందుకు ప్లే చేశారు, వాళ్ళ చాయిస్ ఎందుకు అంటే అది నాకు తెలియదు. మేబీ అది కమర్షియల్, అక్కడ నార్మల్ గా ఉండున్నా మామూలుగా ఉండేదేమో, బట్ అది నాకు నచ్చలేదు. అదే ఆవిడ వచ్చినప్పుడే అక్కడే నాకు ఆవిడ వచ్చినప్పటి నుంచే కొద్దిగా సైడ్ తీసుకుంటుంది అనమాట. అయినో మనకి ఫిల్మ్ ఎండ్కి వస్తుంది, కానీ ఓకే అంటే ఆయన సూర్య గారు ఏం ఆలోచించారో తెలియదు, కానీ నాకు కొద్దిగా అది మంచి బిర్యానీ తింటున్నప్పుడు పంటలో రాయబడితే ఎలా ఉంటుందో అది కొద్దిసేపు అలా అనిపించింది అనమాట. ఆ క్యారెక్టర్ వెళ్ళిపోగానే మళ్ళీ ఫైన్ స్మూత్ గా అనిపించింది. సో యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ సినిమాల్లో అప్పుడు ఇనిషియల్ ఫిలిమ్స్ లో మనకు తెలుస్తుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఒక సాంగ్ లో ఆ మెసేజ్ ఇచ్చారు, గుడుంబ శంకర్ లో గానీ, ఖుషీలో ఫస్ట్ సాంగ్ లో గానీ, మధ్యలో ఫైట్ లో గానీ. సో అక్కడ మనకి పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ లో ఎలా ఉండబోతాడని ఆయనకి తెలియదేమో, ఆ స్పార్క్స్ ఆయన మైండ్ లో ఉంది, ఏదో చేయాలి, సంథింగ్ చెయ్యాలి అని చెప్పేది అది ఉంది అనమాట. సో పవన్ కళ్యాణ్ ఇన్ పాలిటిక్స్ జనాలందరికీ కావాలి, జనాలందరికీ ఆయన పాలిటిక్స్ లో ఉండాలి, సేవ చేయాలి. దట్ నేను కూడా నేను అగ్రీ చేస్తా. ఆయన ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది, సో చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్. బట్ సినిమా ప్రేమికులు ఉన్నాం కదా, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు జనాల్లో సినిమా ప్రేమికులు చాలా మంది ఉన్నారు. మేబీ ఆయనకి ఇంతకు ముందులాగా సంవత్సరానికి 2 సినిమాలు లేదా సంవత్సరానికి 1 సినిమా తీయడం కుదరకపోవచ్చు. బట్ వీ లవ్, మాకు పవన్ కళ్యాణ్ లో ఈ సైడ్ మాకు చాలా ఇష్టం సినిమా ప్రేమికులుగా. ఆయన సినిమాలు చేస్తూనే ఉండాలి, మేబీ ఇయర్కి ఒకటో లేదా 2 yearsకి ఒకటో, ఎలా కుదిరితే అలా చేస్తూనే ఉండాలి. ఆయన ఆపకూడదు, సినిమాలు మాత్రం తీయడం ఆపకూడదు అనేది నా అభిప్రాయం. అండ్ ఓజీ కానీ, ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, హరిహర వీరమల్లు కానీ, ఇవి తొందరలో రావాలి అని నేను కోరుకుంటున్నా. అది 1 yearలోనో 2 yearsలోనో, అది మేబీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ డేట్స్ బట్టి, వాళ్ళ ఫ్లెక్సిబిలిటీని బట్టి. బట్ తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రజాసేవతో పాటు సినిమాలు కూడా తీస్తూనే ఉండాలి, ఎప్పటికీ తీస్తూనే ఉండాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను. ఇంత గొప్ప సినిమా మాకు ఇచ్చిన ఎస్జే సూర్య గారికి, పవన్ కళ్యాణ్ గారికి, భూమిక గారికి, అందరు నటీనటులకి, అంటే ఇట్స్ ఎన్ ఎమోషన్. ఖుషి ఈజ్ ఎన్ ఎమోషన్ ఫర్ ఎ జనరేషన్, అండ్ ఇట్ లివ్ ఆన్ ఫర్ జనరేషన్. We salute you from Cinema Slate, sir. Thank you very much. Thank you. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, దట్ విల్ ఎంకరేజ్ అస్, మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మా తమ్ముడు
మా తమ్ముడు దీనికి సోషల్ మీడియా చేస్తాడు. మా తమ్ముడు చెప్తా అన్నాడు అనమాట, 1 మిలియన్ ఉన్నాళ్ళే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నోళ్ళే అడుక్కుంటారన్నా, నువ్వు చెప్పాలి, అడగాలి, తప్పలేదు అని చెప్పాడు. సో అందుకని అడుగుతున్నాను. సో యా, చేసుకోకపోతే చేసుకోండి, అదర్వైజ్ యా షేర్ చేయండి, చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు ఎవరైనా ఖుషి సినిమా చూసుంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీ థాట్స్ ఏంటి కింద కమెంట్ చేయండి.